కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గజ్వేల్ అభివృద్ధికి 170 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిధులను కక్షపూరితంగా ఆపేసిందని, దీంతో గజ్వేల్ అభివృద్ధి కుంటుపడిందని మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. గజ్వేల్ పట్టణంలో అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని, కాంట్రాక్టర్లకు పెండింగ్లో ఉన్న బిల్లులను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ గజ్వేల్ పట్టణంలోని నిర్మాణంలో స్థానిక బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ప్రతాప్ రెడ్డి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి 170 కోట్ల నిధులను మంజూరు చేయగా ఆ నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసిందని, నిర్మాణంలో ఉన్న బస్టాండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనుల బిల్లులను కాంట్రాక్టర్లకు చెల్లించకుండా కక్షపూరిత ధోరణి అవలంబిస్తోందని అన్నారు. పెండింగ్లో ఉన్న కొండపోచమ్మ ప్రాజెక్టు కాలువల నిర్మాణం ఆపేసింది. ప్రాజెక్టులలో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. గజ్వేల్ పట్టణంలో అసంపూర్తిగా ఉన్న ఔటర్ రింగ్ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, బస్టాండ్ నిర్మాణాలను గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చొరవ తీసుకుని వెంటనే పూర్తి చేయాలని, లేకపోతే ప్రతి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వ ధోరణిని ప్రజలకు వివరిస్తామని వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బస్టాండ్ దగ్గర అసంపూర్తి పనులను చూడడం జరిగింది. ప్రతిరోజు కూడా ఎందరో విద్యార్థినులు, ప్రయాణికులు ఇక్కడికి రావడం జరుగుతుంది. వారికి అనేక ఇబ్బందులు పడుతూ రోడ్ల మీదనే బస్సులు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ, పట్టణంలో ఉన్నటువంటి ఈ బస్టాండ్ను, ప్రజ్ఞాపూర్లో ఉన్నటువంటి బస్టాండ్ కాకుండా మన పట్టణంలో ఉన్నటువంటి అసంపూర్తి మిగిలినటువంటి పనులన్నీ కూడా వెంటనే పూర్తి చేయించి, సంబంధిత కాంట్రాక్టర్లకు పేమెంట్లు లేవు కాబట్టి వాళ్ళకు బిల్లులు చెల్లించి ఈ యొక్క బ్యాలెన్స్ వరకు పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తూ, ప్రభుత్వానికి మీ ద్వారా విన్నవిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ఏవైతే హామీలు ఇచ్చినారో హామీలను నెరవేరుస్తూ, అలాగే ఈ బ్యాలెన్స్ వర్కులు కూడా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తూ, ప్రజానీకానికి ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజలకు మనకు అసౌకర్యం కలిగించకూడదు. అందుకే మేము ప్రభుత్వాన్ని గజ్వేల్ నియోజకవర్గాన్ని ఇలా కంట్లో పెట్టుకున్నట్టుగా మాకు కనబడతా ఉన్నది. గతంలో ఎంత వేగంగానైతే ఇక్కడ నియోజకవర్గంలో అభివృద్ధి కొనసాగిందో, ఇక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలన్నిటి కూడా నిలిపివేసేటువంటి ప్రయత్నం చేసినారు. వాళ్ళ పెండింగ్ వర్కులన్నీ కూడా వాటిని కంప్లీట్ చేయకుండా, వాటికి కావాల్సినటువంటి నిధులను కానీ, వాటికి చెల్లించాల్సినటువంటి బిల్లులు కానీ చెల్లించకుండా వాటిని ప్రజా వాళ్ళ అవసరాల రీత్యా వాళ్ళకి వినియోగంలోకి చేయకుండా ఇవాళ ప్రభుత్వం కేసీఆర్ గారి పేరును చెడగొట్టేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నది. ఆ క్రమంలోనే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి గజ్వేల్ పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి ఈ బస్టాండ్ నిర్మాణాన్ని పూర్తి చేయకుండా ఇవాళ అనేక ప్రత్యామ్నాయ మార్గాల్ని ఇవాళ వాళ్ళు అవలంబించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఉన్నటువంటి వాటిని మార్కెట్ను డిస్టర్బ్ చేయడం కానీ, ఇంకే రకమైనటువంటి ప్రత్యామ్నాయ మార్గాల దృష్టికి వాళ్ళ జోలికి పోకుండా ఉన్న మార్కెట్ వ్యవస్థను కానీ, ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని కాపాడుతూనే ఈ బస్టాండ్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని మేము గజ్వేల్ నియోజకవర్గ ప్రజల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ బిల్లులు ఇచ్చి కొద్ది అమౌంట్ ఇస్తే పూర్తయ్యేటువంటి బస్టాండ్ను వదిలేసి మీరు ఉన్నటువంటి మార్కెట్ను కానీ దాని ప్రతిష్టను దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంకా అనేక రకాల కార్యక్రమాలకి ఇవాళ కేసీఆర్ గారు ప్రతిష్టను దెబ్బతీసేటువంటి అనేక కార్యక్రమాలకి పూనుకుంటా ఉన్నారు. ఇవాళ గజ్వేల్ నియోజకవర్గంలో కేవలం అభివృద్ధి మీద దృష్టి లేదు, కేవలం కేసులు పెట్టేయడం, ఇవాళ కాంట్రాక్టర్లను లేదా ఇక్కడ చేస్తున్నటువంటి అనేక మంది వ్యాపారులను బెదిరించడం మీద మాత్రమే దృష్టి పెట్టేటువంటి నాయకులు ఇవాళ ముఖ్యమంత్రి గారి దగ్గర కొట్లాడతారా, మంత్రుల దగ్గర కొట్లాడతారా? ఇక్కడ ప్రత్యామ్నాయ మార్గాలను జోలికి పోకుండా ఇవాళ నిధులు తీసుకొచ్చి వీటిని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తే వీళ్ళకి ప్రజలకు వినియోగంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలకు వినియోగంలోకి తీసుకురావాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ప్రజల పక్షాన కోరుతా ఉన్నాం. తెలంగాణలో భాగంగా కేసీఆర్ గారు గజ్వేల్ నియోజకవర్గంలో ఒక మల్లన్న సాగర్, ఒక కొండపోచమ్మ సాగర్, ఒక రింగ్ రోడ్డు, ఒక మహతి, ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు, ఇంటర్నల్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజు, రింగ్ రోడ్డు పక్కన ఒక బస్ స్టాండు, ప్రజ్ఞాపూర్లో ఒక బస్ స్టాండు, గజ్వేల్లో ఒక బస్ స్టాండు, గజ్వేల్ సెంటర్లో ఒక హాస్పిటల్, గజ్వేల్ సెంటర్లో ఇంకొక హాస్పిటల్, ఇట్లా గజ్వేల్ని కొన్ని వేల కోట్లు వెచ్చించి గజ్వేల్ మున్సిపాలిటీని అండర్ గ్రౌండ్ డ్రైనేజు, సీసీ రోడ్లు అన్ని విధాల ఈ గజ్వేల్ని అభివృద్ధి చేసే ఆకాంక్షలో భాగంగా బంగారు తెలంగాణలో భాగంగా కేసీఆర్ గారు చేపట్టడం జరిగింది. కేసీఆర్ గారు గవర్నమెంట్లో దాదాపుగా 170 కోట్ల రూపాయలు మేము గతంలో శాంక్షన్ చేసినాం. ఆన్గోయింగ్ వర్క్స్ కింద 19 కోట్ల రూపాయలు శాంక్షన్కి ఇవ్వడం జరిగింది. కొన్ని గ్రామ పంచాయతీలు పెండింగ్లో ఉన్నాయి, కొన్ని కుల సంఘాల కమ్యూనిటీ బిల్డింగ్స్ పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా విజ్ఞాపూర్ గజ్వేల్ బస్టాండ్లు కూడా పెండింగ్లో ఉన్నాయి.
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా పెండింగ్లో ఉంది. మరి సీసీ రోడ్లు కూడా 20 కోట్లు శాంక్షన్ ఇచ్చి టెండర్లు కూడా పూర్తి చేసి ఆన్గోయింగ్ వర్క్స్లో ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా నీళ్లు లేవు, రైతులు మొగులకు ముఖం పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడే ఉన్నటువంటి జిల్లా మంత్రి ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ రావు గారు వెంటనే స్పందించి గజ్వేల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, మరి లేకుంటే మీరైతే వెంటనే స్పందించకుంటే మేము ఏ గ్రామాల్లో శాంక్షన్లు ఇచ్చినామో ఆ శాంక్షన్లు మీరు వెంట అమలు చేయకపోతే అదే గ్రామంలో రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ గ్రామంలో ఉండే ప్రజలందరినీ కూడా పిలిచి మేము ఇవన్నీ శాంక్షన్ చేసినాం, మేము ఈ గ్రామంలో ఇంత అభివృద్ధి చేసినాం, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు, కక్షపూరితంగా ఉందని చెప్పేసి ప్రతి గ్రామంలో గ్రామ చావిడి వద్ద రచ్చబండ కార్యక్రమం కూడా ఏర్పరిచి మరి ప్రజల్ని చైతన్యవంతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.